అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుచున్నాం మేడం. నేను భీమవరం అవతల గోట్లపాడు అండి, మాది గోట్లపాడు నుంచి వచ్చానండి. నేను నా పేరు సత్యవతి అండి. మైక్ ఇట్లా కిందకి సత్యవతి అండి నా పేరు. ఓకే. అయితే నాకు ఎంత బాగుండేది కదండి. నాకు తలనొప్పి ఉండేది, తలకాయ తలలో నొప్పి ఉండేదండి. అయితే నేను ఏమనుకునేదండి, కడుపులో ఏదో నీరసమేమో అనుకునేదానండి నేను. తర్వాత మా వారికి బాగోకపోతే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్ళి చిన్నపేగు పెద్ద పేగు కూడా చూపించుకున్నానండి. చూపించుకుంటే నీకు ఏమేమో అన్నీ నీకు అంతా బాగుందా అన్నారండి. బాగుందంటే సర్లేనే చూరుకుంటే రాత్రి నిద్ర పట్టేది కదండి. ఏటమే నేను ఇంకా మంచి మీద కూర్చుని ఏడ్చేదాన్ని అండి. నేను ఎప్పుడు సిట్టుకుంటాను నేను బతకని అనేసి. అయితే ఒక రోజండి ఇలాగా ఆవిడ అనుకుంది. నేను ఏం చేశానంటే హాస్పిటల్కి ఊళ్ళో కూడా భీమవరంలో కూడా ఒక హాస్పిటల్ చూపించుకుంటే అయ్యే పరిచయం చేశారండి. తెలియలేదు నాకు. తర్వాత ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళి ఎన్ఎస్కోపీస్ కూడా చూపించుకుంటామా, నీకు అన్నీ లివర్ నీ బ్లడ్ అన్నీ బాగున్నాయేమో, నీకు కిడ్నీలో ఏమి తేడా లేదన్నారండి. తర్వాత మళ్ళీ శివరాణి అనేసి హాస్పిటల్కి వెళ్తే నీ బుర్రలో కంతుందమ్మా అన్నారు. నన్ను బయటకు వెళ్ళిపోమనేసి మా బాబుకి చెప్పారండి. చెప్తే వాళ్ళు నాకేం చెప్పలేదండి. చెప్పకపోతే సరే కదా అనేసి ఇంకా సర్లే ఇది ఏదైనా కోడలు కూడా అడిగినాయి, అమ్మ ఏంటి అసలు నాకు ఏంటంటే నాకేం తెలియదు అన్నారండి. తర్వాత ఈ రిపోర్టు వైజాగ్ పెట్టారు, విజయవాడ పెట్టారండి ఆ రిపోర్టు. ఆ మేడం ఏమందంటే ఇక్కడికి వెళ్ళి అమ్మ ఏలూరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోమండి. అప్పుడు ఈ రిపోర్టు వైజాగ్ పెట్టారు, విజయవాడ పెట్టారు. పెడితే ఏదన్నా ఇలా చెక్ వచ్చి కానీ 2-3 లక్షల రూపాయలు అవుతాయి తప్ప మేము అసలు మనిషి గ్యారంటీ చెప్పలేమన్నారండి. సరేలే నేను మెదలకుండా బతికినందులో బతుకుతుందని నువ్వు ఊరుకున్నారండి. ఊరుకుంటే సరే ఇదేంటి ఎరా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానన్నారు, తీసుకెళ్ళలేదు ఏంటి అని అడిగితే అమ్మా నువ్వు ఆపరేషన్ చేస్తే తట్టుకోలేవంట అన్నారు. సరే ఇంకా అయిన తర్వాత ఒక రోజు ఇలాగా నాకు పిఎంస్ అని తెలీదు, ధ్యానం మాస్టర్ అని తెలీదు, నాకు ఎన్ని పిరమిడ్లు ఉన్నాయని తెలీదు, అసలు ఏమీ తెలియదండి. అసలు నాకు ఇలాగా వెంకటేశ్వర స్వామి చేయడం తర్వాత అలాగా పెట్టుకుంటే వెళ్ళిపోయాను. ఒక్కోసారి నొప్పుకుంటే వెళ్ళిపోయాను. అప్పుడు అక్కడ ఒక రోజు ఏమన్నారంటే, నేను ధ్యానానికి వచ్చి ముందు మాట ఓం నమ శివాయ వేణు దస్తాస్త్రి అంటే కొన్ని నీరసాలు పోతాయి అన్నారండి. ఈ జాతకాలు చెప్పి అతను అంటే దీనికే తగ్గిపోతుందా ఏంటి ఏదో అంటాం కానీ అనేసి అనుకున్నానండి. అనుకున్నాక అన్న ఒక నెలకి అది మళ్ళీ అలా పెట్టుకుంటా వెళ్ళిపోయేటట్టు అక్కడ ఇలాగే ప్రోగ్రాం జరుగుతూ ఉంటేనే ఒక అబ్బాయి అన్నాడు, సుభాష్ పత్రిజీ గారికి చెట్టుకోడ వందనాలు, పాదాపు వందనాలు, శ్వాసమే దేశ సర్వరోగాలు నివారణ అన్నారండి. ఇంకా మాటిని వెళ్ళి ఇంక ఇంట్లో కూర్చున్నానండి. జనంలో కూర్చున్నాను, ఇంక టీవీ పెట్టేసి కూర్చుంటే అప్పుడు ఏం జరిగిందంటే నాకు చాలా హుషారుగా అనిపించిందండి ఆ రోజు నైటే. ఆ తెల్లారు కూడా కూర్చుంటే తెల్లారుగా నిద్ర ఉండేది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చున్నాను. అలాగే కూర్చుంటే మీరు టీవీలో ఆ ఒక్క లైన్ విని ధ్యానంలోకి వచ్చారు. చూసారండి. అలా ఒక లైన్ విని వచ్చానండి. నేను వచ్చిన తర్వాత రెండో రోజుని నా ఒళ్ళంతా తేలికైపోయిందండి. ఈ ఒళ్ళంతా ఎంత బాగుందోనండి. నాకు అసలు ఎక్కడ లేని ఒకసారి వచ్చేసిందండి. నేను అన్నాను మా అబ్బాయి మరి ఏమో మరి నన్ను ప్రతిసారి నేను అలాగ అనిపించారో ఏంటో కానీ హాల్లోకి వచ్చి రాజు నీ పిల్లలు పెళ్ళైందాక బతుకుతానరా, నేను చచ్చిపోను రా అన్నానండి. ఇప్పుడైతే నీరసంగా ఉందో మరి ఎలా ఉంటానో చెప్పలేను కానీ అయ్యేటప్పటికి అసలు అన్న తర్వాత నాకు ఒక 15 రోజులకి ఇలాగ మీకులాగా బుర్ర కుడుతున్నారండి. థియేటర్లో డాక్టర్లు ఎలా ఉంటారో అలాగే డ్రెస్ వేసుకుంది ఆ బుర్ర 3 కలిసి కుడుతున్నారండి. నేను ధ్యానంలో ఉన్నానండి. ధ్యానంలో ఉండేదానికి అప్పుడు ఈ ధ్యానంలో ఉన్నాను. మందుల వాసన గప్పమందండి. ఇదేంటి మందుల వాసన గప్పమంటుందనేసి అప్పుడు కళ్ళిప్పి చూశానండి. చూస్తే నేను ఇలా ఏడు పెట్టుకున్న చేతులు ఇది ఇలా వెళ్ళిపోతున్నాయండి. ఇలా వెళ్ళిపోయి ఇలా 3 సార్లు ఇలాగ అన్నాయండి నా చేతులు. ఇలాగ నా చేతులు నేను అలా చూసుకుంటున్నానండి. అలాగా
అలాగైందండి. ఈ ధ్యానంలో మాస్టర్ సర్జరీ కూడా చేసేసారు. చేశారండి. నాకు తల అంతా నిప్పుగా ఉండేదండి, ఇవన్నీ గొప్ప గొప్పల కింద. అసలు ఆ తల దూకొని కాదు, చాలా ఇబ్బంది పడేదండి నేను తల గురించి. కానీ నేను తలకే చూపించుకోలేదండి. అప్పట్లోనూ ఏదో నా కడుపులో ఏదో తేడా ఏమనేసి చూపించుకున్నాను తప్ప నేను బుర్రకాయ తేడా అనుకోలేదండి. ఎవరు నిప్పు నా బుర్ర ఇలా నిప్పుగా ఉంటుంది, నన్ను చూపించడానికి కూడా ఎవరిని అడగలేదండి నేను. ఇంకా అలాగైతే ఉన్న 15 రోజులు నెల పూర్తి అయ్యేటప్పటికండి నా తల ఈ నిప్పులు కూడా, కళ్ళు కూడా ఎంత నిప్పుగా ఉండేనండి. అలా నలుపునిచ్చి కళ్ళు దొరకలు వచ్చినాయి. కళ్ళ నీళ్ళు గారి ఆ నీళ్ళు గారటం తగ్గిపోయినాయి నాకు. ఈ నిప్పులన్నీ తగ్గిపోయినాయండి నాకు, నిప్పులన్నీ. ఓకే అండి. మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 4 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ కరోనా టైంలో వచ్చానండి నేను. పిఎంసీలో ఆ ఒక్క లైన్ విని ధ్యానం సర్వరోగ నివారణ, శ్వాస మీద ధ్యాస అనే ఒక్క లైన్తో మీరు ధ్యానంలోకి వచ్చి చక్కగా మీ ఆరోగ్యాన్ని నయం చేసుకున్నారు. ఈ ధ్యానంలో ఇలాగ అయిన తర్వాత ఇంక ఈ నెల అయిన తర్వాత అండి ఇంట్లో ఉండాలనిపించింది కదండి నాకు. ఊరంతా ఎత్తుకోవటమేనండి. నేను ఊళ్ళో ఎక్కడికి వెళ్ళటం కానీ, పేరంటానికి కానీ, అసలు నలుగురిలోకి వెళ్ళటం కానీ నాకు ఎంత సిగ్గు అసలు వెళ్ళేదాన్ని కాదు. అలాంటిదండి ఊరందరూ వెళ్ళి ఇదిగో నాకు ఇలా ఉంది, మీరు 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 ధ్యానం చేసుకోండి అనేసి. అప్పుడు నాకు తెలియదండి, ఇప్పుడు ఎవరిని తలవకూడదు అనేసి అంటున్నారు. అప్పుడు నాకు తెలియలేదండి అనేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అనేసి రాసి, శ్వాస మీద ధ్యాస అనేసి, సన్మలమ్మ అనేసి రాసేసండి. నేను స్లిప్లు ఇచ్చానండి. ఇంటింటికి ఇచ్చి మీకు ఏం అనుభవం వచ్చింది, మీరు మీరు కూర్చున్నారా లేదా అనేసి 6 నెలలు తిరిగానండి ఇంటింటికి. అప్పుడు తర్వాత మాకేమీ తెలవలేదు అన్నారండి. అప్పుడు ఏంటి స్వామి, నాకు ఎంత మనిషి అంత ఇచ్చారు, నాకు ఎంత ఇచ్చారు కదా, నాకు మళ్ళీ మానసికంగా ఇదేంటి స్వామి అనేసి అనుకున్నానండి పత్రిజీ సార్ని. అనుకుంటే అప్పుడు ఇంటికి పిలవమన్నారండి. ఇంటికి పిలవమంటే అందరిని ఇంటికి పిలిచాను. ఇంటికి పిలిస్తే కూర్చుండి ఇంట్లోనూ ఆడగడ అనుభవాలు చూసుకోండి, నన్ను వాటేసేసుకుంటూవారండి. ఇలాగా నన్ను వాటేసేసుకుంటే నా కాడు దండం పెట్టేసేవారండి. అయ్య బాబోయ్, నేను ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెట్టి మన శ్వాసే మన గురువు అని తెలుసుకున్నారు అనేసి తెలుసుకోదే. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ మాస్టర్ని కలవలేదు, నాకు ఇలా దండాలు పెడుతున్నారు, పెట్టుకోవచ్చో పెట్టించుకోకూడదు అనేసి అనిపించిందండి నాకు. అని నేనేదో అదేదో ఏంటి నాకు ఈ అనిపించింది, ఆ అనిపించిందని ఒకళ్ళు లేచి వచ్చి పడి మీద కూర్చుండేవారు. కూర్చుండి వాళ్ళు చెప్పుకుండేవారండి. నేను అలా నుంచుండేదాన్ని. బాగుపడతారని నాకు తెలీదు. అలాగే ఎంతమంది ఇంటికి వచ్చి 25-30 మంది కూర్చుండేవారండి. అసలు ప్లేస్ సరిపోతే ఎలాగా అనేసి అనుకున్నానండి. అనుకుంది సరే రామాలయంలో పెడదామని కూడా అనుకున్నానండి. ఇలాగా మీరు అలా వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పించి ధ్యానం గురించి ధ్యానం చేయించేవాళ్ళు. చేయించానండి, చేయించాను. అలాగే ఇప్పుడు మీరు ఎంతమందిని ధ్యానులుగా మార్చారు మీ ఊళ్ళో? చాలా మంది అండి, 30 మంది 40 మంది దాకా. మీ ఊళ్ళో పిరమిడ్ ఉందండి? లేదండి. నాకు ఇంటి మీద పిరమిడ్ చూపించారండి. నాకు ఇంటి మీద అందరూ కూర్చుండి చేసుకుంటానికి పిరమిడ్ చూపించారు. దానిపైన మళ్ళీ బాత్రూమ్లు, రెట్టిళ్ళు, మొత్తం వాళ్ళు 2 బెడ్రూమ్లు అన్నీ చూపించారండి. ఎవరన్నా మాస్టర్లు వస్తే ఉంటాక నాకు అది కూడా చూపించారండి. నాకు ఇవన్నీ అలాగా. అది కనీసం మొన్న ఆ ఇంటి మీద వేసుకుందామంటే మా ఊరి ఇల్లు పడగొట్టేసుకుంటాం అన్నారండి. అంటే కాలిపోయి లేకపోతే శోభ మేడం వేద్దామమ్మా అనేసి అన్నారు. ఏ ఊరండి మీది? మాది భీమవరం అవతల గోట్లపాడండి. మీరు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? నేను 5 గంటలు చేసేదాన్ని ధ్యానం. కొంచెం తగ్గాను నేను చేయడం. మీరు ఎంతో ప్రతిరోజు మీరు ధ్యానం నేర్పిస్తూ ఉంటారు మీకు తెలిసిన వాళ్ళకి? నేర్పుకుంటాం. మీ కుటుంబం మొత్తం శాకాహారులు అయ్యారండి? అయ్యారండి. ఇప్పుడు సామూహికంగా చేసే ధ్యానానికి, ఒంటరిగా చేసే ధ్యానానికి మీకు ఏమన్నా తేడా అబ్జర్వ్ చేశారు? అసలు ధ్యానం అంటే నాకు రోజు ఏదో ధ్యానంలో కూర్చున్నాను, నాకు రోజు ఏదో ఒక అనుభవం వస్తూనే ఉంటుందండి. నాకు అసలు రేపు ఏం జరుగుతుందో ఇవాళ తెలుస్తుందండి ధ్యానంలో కూర్చుంటే నాకు. అలాంటివి కూడా నేను ఇప్పుడు ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి, గోదావరి నది తీరాన ఉగాది సంబరాలకి చక్కగా పార్టిసిపేట్ చేశారు ఈ యజ్ఞంలో. ఈ యజ్ఞంలో మీరు పొందిన అనుభూతులు, ఇప్పుడు ఉదయం ప్రాతకాల ధ్యానం అని చేస్తున్నారు, సంగీత నాది ధ్యానం కానీ, ఇక్కడ గోదావరి వాళ్ళ వంటలు కానీ, గోదావరి నది స్నానం కానీ, ఈ చుట్టుపక్కల చక్కగా పంట పొలాలు, వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? నాకు ఇక్కడ ఈ పంట పొలాలు, ఈ గౌరవ గురించి నాకు చాలా ఆనందం ఉంటుందండి. నాకు చాలా ఇష్టం అండి. ఇలాగ పంట పొలాలు అయ్యాక చాలా ఇష్టం నాకు. ఇవన్నీ గౌరవ ఇంకా ఎవరితోనైనా పౌర్ణమి జనాలు గట్రా ఇక్కడికి వస్తూ ఉంటానండి. నాకు సంవత్సరాలకు ఒకసారి కదండి. నేను చాలా ఇప్పుడు పల్లెటూర్లలో గ్రామ దేవతల గుడి దగ్గర బళ్ళు అని చెప్పేసి గొర్రెల్ని వాటిని జీవహింస చేస్తూ ఉంటారు. వాటిని మీరు ఖండిస్తారా జీవహింస చేసినప్పుడు? ఎవరైనా ఎక్కడండి అసలు ఎక్కడ ఒప్పుకుంటారండి? ఒప్పుకునేలాగా లేరండి. ఏదైనా శాఖాహార ర్యాలీలో మీరు పార్టిసిపేట్ చేశారా? ర్యాలీలు అవి చేస్తూ ఉంటారా మీరు? భీమవరం కేసు ఎక్కడన్నా అయితే చేస్తే వెళ్తానండి. వెళ్తాను.
కానీ ఊళ్ళోనే చేయలేదండి. చేయాలనుకుంటున్నాను, చేయలేదు. ఊళ్ళో చెయ్యాలి, పెట్టాలనుకుంటున్నానండి. ఓకే మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఎంతో జ్ఞానాన్ని ధ్యానాన్ని ఎంతో మందికి అందిస్తూ చక్కగా ఒక టీవీలో ఒక లైన్ చూసి ధ్యానం సర్వరోగ నివారిణి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అనే లైన్స్తో మీరు ధ్యానంలోకి వచ్చి మీరు ఎంతో మందికి ధ్యానాన్ని నేర్పించి ఇన్స్పైర్ అయ్యారు. సో థ్యాంక్ యూ మేడం. కూడా ఇంకేం మార్చేదాన్ని. ఇది అయిన తర్వాత అండి నాకు ఎవరో తెలియదు కదండి అని ఏడ్చానండి. ప్రతిసారి ఒక 3 రోజులు స్వామి ఒక మిమ్మల్ని చూడాలని ఉంది, నన్ను ఎవరు తీసుకొస్తారో నేను ఎలా చూడాలి అనేసి బాధపడ్డానండి. బాధపడితే తర్వాత ఈ ముందు సంవత్సరం అండి ఇక్కడే శివాజీ గారని ఒక మాస్టర్ కలిసారండి. అప్పుడు కలిపితేని అప్పుడు నన్ను బెంగళూరుకి ఎలాగెళ్ళాలో నాకు అడ్రస్ ఇస్తారని అడిగానండి. నేను అడ్రస్ ఇస్తారంటే అమ్మ నువ్వు బెంగళూరు వెళ్తావా, కనీసం నువ్వు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చావు ఏంటి అని అడిగారండి. నేను ఇలా వచ్చానంటే నీ గ్రేట్ అనేసి ఇంకైనా సరేలే అమ్మ అనేసి అన్నారు. మీ ఇంటికి వస్తానన్నారు. ఆయన వారం రోజులు ధ్యానం చెప్పారు. వచ్చిన వారం రోజులు ధ్యానం చెప్పారండి. చెప్పి వాళ్ళు బెంగళూరు కూడా తీసుకెళ్ళాక అప్పుడు సారు బెంగళూరు వెళ్ళాక అప్పుడు సారు బాగాలేదు, నీరసంగా ఉన్నారు. అప్పుడు ఒక సెకండ్ ఇచ్చారండి. సార్ సెకండ్ ఇచ్చారు. తర్వాత నేను 3 నెలలకి ఇప్పుడు బాడీ ఇక్కడ చేశారు సార్. అలా జరిగిందండి. ఓకే మేడం, మీ విలువైన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.